born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. వెల్కమ్ టు 18 News. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ అయితే మనము నవీన్ యాదవ్ గారు అయితే ప్రచారంలో ఉన్నాము. బోరబండలోని ఆయన కూడా ఈ జూబ్లీ హిల్స్ లోని కాన్స్టిట్యున్సీలో బోరబండలో ప్రతి ఒక్క సమస్య ఏంటి అని తెలుసుకొని ప్రజల ఒక్కొక్కరి దగ్గరకు వస్తున్నారు. చూడొచ్చు నవీన్ యాదవ్ గారు ప్రచారంలోనే ఉన్నారు. ప్రతి ఒక్కరిని పలకరించి ఎవరి సమస్య ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నవీన్ అన్నకి సపోర్ట్ గా వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజలు ఏం చెప్తున్నారు, అసలు ఎలా ఉంది స్పందన అడిగి తెలుసుకుందాం. మాకు ఎలా ఉంది ప్రజల స్పందన? కాంగ్రెస్ వేసింది 3 ఏళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వము మరి వాళ్ళ అభ్యర్థి 3 సార్లు ఉన్నా కూడా గెలిపించినా కూడా ఏం పని చేయలేదు. నవీన్ యాదవ్ తో మాకు మంచి అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం పట్టించుకున్నది. ఆ రోజు ఈ కాలనీలు ఎక్కువ కట్టించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. పెద్ద ఎత్తున ఆనాడు ఇందిరమ్మ హయాంలో పీజేఆర్ గారి కాడ నుంచి ఇల్లులు కట్టించింది కూడా కాంగ్రెసే. కాబట్టి పేదవాళ్ళందరూ కూడా ఇక కాలనీలలో గల్లీలలో కాంగ్రెస్ ను అభిమానిస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పేది విమర్శలు ఎలా ఉన్నాయంటే మాకు సింపతి ఓట్లు పడతాయి, అదే విధంగా ఫేక్ ఓట్లు ఉన్నాయి, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫేక్ ఓట్లకు ఆద్యుడు కేటీఆర్. ఎందుకంటే ఆ ఫేక్ ఓట్లు వేయించుకొని హైదరాబాద్ లో ఎక్కువ సీట్లు వాళ్ళు గెలిపించుకున్నారు. వాళ్ళు వేసిన వాళ్ళు చేర్పించిన 2023 ఓట్లనే పట్టుకొని ఇట్లా చూపెడుతున్నాడు. సిరిసిల్లాలో ఎవడో వాళ్ళ టీఆర్ఎస్ యూత్ ఓటు పట్టుకొచ్చి ఇక్కడ చేర్పించిందే వాళ్ళు. మళ్ళీ ఆయన దొంగ ఓటు అంటే ఆడెవడు అంటే టీఆర్ఎస్ ఓటు చేర్పించడానికి మాకేం అవసరం? సిరిసిల్ల నుంచి తీసుకొచ్చి అంటే టీఆర్ఎస్ కి వేస్తారు కదా ఓటు. మెయిన్ కాంపిటేటివ్ ఎవరు అనుకుంటున్నారు అక్క మీరు? మా మెజార్టీ మాకు ఎక్కడ చూసినా మాదే స్పందన ఉన్నది, బ్రహ్మాండంగా ఉంది. డోంట్ వర్రీ, వీఆర్ విన్నింగ్. నవీన్ అన్న అయితే ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒక్కసారి స్పందన అడిగి తెలుసుకుందాం. ప్రజలు ఏమనుకున్నారు అన్న? ఒక్క నిమిషం అన్న, ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? చాలా బాగా స్పందిస్తున్నారు, చాలా బాగుంది. ఇక్కడైతే ప్రజలు ఏ సమస్యలు చెప్తున్నారని ఇప్పటి వరకు మీరు తిరుగుతూనే ఉన్నారు ఇంత వానలో కూడా? అంటే 20-30 సంవత్సరాల నుండి కొన్ని ఏరియా ప్రాంతాలలో డ్రైనేజ్ సిస్టమ్ పాత సిస్టమే ఉంది. రోడ్లు కూడా పాతవే ఉండే. చాలా చోట్లలో కొన్ని డ్రైనేజ్ సిస్టమ్స్ చేంజ్ అయినాయి, కొన్ని రోడ్స్ కూడా పడ్డటువంటి ప్రాంతాలలో ప్రజలు చాలా ప్రచారంలో చాలా స్పందిస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు. అండ్ వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని వాళ్ళకి భరోసా కల్పిస్తున్నాం. అదే లక్ష్యంగా ముందుకెళ్తాం. ఒక్కటే క్వశ్చన్ అన్న, కాంపిటేటివ్ ఎవరు అనుకున్నారు? బీజేపీ చూడొచ్చు, మెజారిటీ కాంగ్రెస్ అని అంటున్నారు, కాంపిటేటివ్ లో లేరు అని చెప్పేసి అయితే నవీన్ యాదవ్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. మరి చూడాలి ఎలక్షన్ November 14th ఎలా వస్తుందో తెలియదు, కానీ వాన అయితే పడుతుంది. కానీ ఒక్కరు కూడా వెళ్లే పరిస్థితి అయితే లేదు. ప్రతి ఒక్కరు ప్రచారంలో జోరుగా పాల్గొనే పరిస్థితి అయితే ఇక్కడ మనం క్లియర్ గా చూస్తున్నాము. సో సీతక్క కావచ్చు, నవీన్ అన్న కావచ్చు, ఇదే విధంగా ప్రతి పార్టీ ఇలాంటి ప్రచారం అయితే చేయడం జరుగుతుంది. వాన ఎండ ఏమీ పట్టించుకోవట్లేదు. గెలుపు దిశగా ప్రయాణం చేయాలనే ప్రతి ఒక్కళ్ళు అయితే పయనించడం జరుగుతుంది. ప్రచారంలో ప్రజలు ఎలా స్పందిస్తున్నారు అంటే మీకు అర్థమైపోయింది, వాళ్ళు జెన్యున్ గా ఉన్నారా లేదు, వేస్తామని నార్మల్ గా చెప్తున్నారా ఏంటి, అసలు వాళ్ళ సమస్యలు ఏం చెప్తారు? వన్ సైడ్ అయిపోయింది ఆల్రెడీ. వన్ సైడ్ అయిపోయింది అదేండి, అంతే వన్ సైడ్ అంతే. ఎవరి ఇంట్లో పోయినా మా బిడ్డ అంటారు నవీన్ అన్నని. మేము యాక్చువల్ మేము ఖమ్మం నుంచి వచ్చాము అన్న కోసం, కానీ నేను పోయి అన్నకు ఓటేనా అంటే మా బిడ్డ అంటారు. మాకు తెలిసిన వ్యక్తి మా అన్న అని చెప్తారు. ఖమ్మం నుంచి వచ్చి ఏం చెప్తావు? మాకు మా బిడ్డ, మా ఇంట్లో బిడ్డ అంటున్నారు. ఇంకేం కావాలా? సో ఏంటి మీరు ఇందాక మీ చేతి మీద టాటూ చూసాను నేను, నవీన్ అన్నదా ఇది? గైస్ ఒకసారి చూడండి, నవీన్ అన్న అంటే ఎంత అభిమానం. మరి ఖమ్మం నుంచి వచ్చానని చెప్తున్నాడు. నవీన్ యాదవ్ గారు అని పేరు పచ్చబొట్టు వేసుకున్నాడు, టాటూ వేసుకున్నాడు. ఎందుకు ఇంత అభిమానం? అంటే నవీన్ అన్న వచ్చేసి ఆయన చేసిన కార్యక్రమాలు ఉన్నాయి కదా. అంటే నేను దగ్గర 2009 నుంచి అన్నతోనే ఉన్నాను. ఆయన చేసిన మంచి మంచి కార్యక్రమాలు, ఎవరికైనా ఇబ్బంది ఉందంటే 100% అన్న తెలుసుకొని మరీ వెళ్ళి సాయం చేసేవాడు. అందువల్ల నాకు అన్న ఇష్టం. ప్లస్ ఇప్పుడు కొంతమంది లీడింగ్ లో ఉన్న లీడర్లు కూడా మనం పోయి అడిగితే సాయం చేసే పరిస్థితి లేదు. కానీ నవీన్ అన్నకి ఎవరైనా మనలా సామాన్యులు పోయి అన్న ఇట్లా పరిస్థితి బాగాలేదన్నా వాళ్ళకి ఇట్లా అని ఎవరన్నా అన్న దృష్టిలో పడ్డదంటే డైరెక్ట్ గా అన్న వెళ్ళి వాళ్ళకి సాయం చేస్తాడు. ఆ గుణం ఉంది కాబట్టి అన్నది నాకు ఇష్టం, అందుకే బొమ్మ వేసుకున్నాను. పోటీ ఎలా ఉంది మరి బీఆర్ఎస్ నుంచి, అదే విధంగా బీజేపీ? నేను ఇందా చెప్పేసిన వన్ సైడ్ అయిపోయింది. వన్ సైడ్ మీరు కన్సిడర్ కూడా చేసుకోవట్లేదు? మాకు మెజారిటీ కోసమే చూస్తున్నాం మేము. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? నేను ఆల్రెడీ ఇంత ముందు ఎవరో మీడియా వాళ్ళు అడిగారు, 50,000 పైన అని చెప్పిన 50,000 పక్కా వస్తాయి అన్న. ఓటు అయిపోయిన తర్వాత కూడా ఇదే మాట మీద 100%.
నవంబర్ 14th కదా రిజల్ట్. నవంబర్ 17th మా అన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం ఫిక్స్. మా అన్న బర్త్డే రోజే మా అన్న ప్రమాణ స్వీకారం చేస్తాడు. మరి నవీన్ బాగుంది. నవీన్ అన్న తప్పకుండా గెలుస్తారు. మంచి వ్యక్తి, కంపల్సరీ ఆయననే గెలుస్తారు. మాకు పక్క అభిప్రాయం ఉంది. తెలుసు ఆయన అన్ని చేస్తారని మాకు తెలుసు. పక్క నవీన్ అన్ననే వస్తారు. పక్క మాగంటి సునీత గారు పోటీ ఇస్తున్నారు గట్టిగా. బీజేపీ నుంచి లంకా దీపక్ రెడ్డి గారు. లేదంతా వేస్ట్, అంతా అలా అబద్ధాలు, అన్ని మాటలు. అలా రాకూడదు కూడా రారు కూడా. మా నవీన్ అన్ననే వస్తారు పక్క. ఎప్పుడన్నా మీ సమస్యలు అనేది తెలుసుకున్నారా? నవీన్ గారు కాదు, మా బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ. లేదు ఎవ్వరు రాలే. నవీన్ అన్న వచ్చిండ్రు, మాకు తెలుసుకుంటారు, మాకు సాయం కూడా చేస్తారు. నమస్తే. ఎలా ఉందన్న పరిస్థితి? ప్రజలు నవీన్ అన్న వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అసలు ముఖ్యంగా ఏ సమస్యలు చెప్పడం జరుగుతుంది? నవీన్ అన్న వచ్చినప్పటి నుంచి చాలా మంచిగా మన దగ్గర క్యాన్వేజింగ్ అవుతుంది. నవీన్ అన్న వచ్చినందుకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. గత పాలకులు చేసిన పనులు ఏం లేవు అని చెప్పేసి ప్రజలందరూ మనకే చెప్తున్నారు. అంతా ఏదైనా సరే మన దగ్గర ఉన్న 6 గ్యారెంటీలలో ముంగడు తీసుకుపోయి మన నవీన్ అన్న కూడా అంతా ప్రచారం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు కాంపిటేటివ్ ఎవరు అనుకుంటున్నారు? మరి మేజర్ గా కాంగ్రెస్ కి పోటీ ఇచ్చే గట్టి వ్యక్తి ఎవరు? బీజేపీ నుంచి లంకా దీపక్ రెడ్డి గారా, లేదంటే మాగంటి సునీత గారా? రెండు లేవన్నా. బీజేపీ లేదు, నా బీఆర్ఎస్ లేదు, ఏం లేదు. మన దగ్గర ఉన్నది కాంగ్రెస్ పార్టీ. పి జనార్దన్ రెడ్డి గారు అందరూ ఉన్నాం కాబట్టి, అందరు మంచి చేసినాం కాబట్టి, మా బాబాయ్ కూడా చాలా మంచిగా చేశారు. ఉన్నప్పుడు అంతా కాంగ్రెస్ పార్టీ నుంచే చాలా ముందుకు ప్రచారంలో దూసుకెళ్ళి. అసలు మీ నమ్మకం ఏంటి? మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు? మేము చేసిన మంచి పనులు 20 నెలల నుంచి మేము చేసుకున్నది. ఒక 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు మన రేషన్ కార్డు ఇవ్వలేదు. దాని తర్వాత 200 యూనిట్లది ఫ్రీగా మనం గృహలక్ష్మి కింద కరెంట్ ఫ్రీ ఇస్తున్నాము. ఏం చెప్పారు నవీన్ అన్న? ఏం చెప్పారు? మీ సమస్యలు ఏం చెప్పారు? ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలుస్తుంది అన్న. 100% ఏంటి? ఎందుకు అంత నమ్మకం? నవీన్ అన్న గ్రౌండ్ లో ఉంటారు అన్న, పని చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 100% నవీన్ అన్న గెలుతారు. ఓకే, మరి బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఏం రాదు. అది చందా చౌర్ కూడా పోయినారు, బీఆర్ఎస్ లో వెళ్ళిపోయినారు. అది బీఆర్ఎస్ కి -పాయింట్. చందా చౌర్ అక్కడ వెళ్ళిరారు కదా, HYC. అందు గురించి నవీన్ అన్న 100% గెలుస్తారు. లంకా దీపక్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఎవరు ఇస్తలేదు ఆయనకి. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? గ్రౌండ్ లో ఉన్నారా? నవీన్ అన్న అంటే నేను చిన్నప్పుడు నుంచి తెలుసు నాకు. అంతేనా? ఓకే, ఎలాంటి వ్యక్తి? ఎలాంటి వారు నవీన్ గారు? వెరీ గుడ్ పర్సన్ అన్న. పబ్లిక్ లో ఉంటారు, పబ్లిక్ సమస్య సాల్వ్ చేస్తారు. మన ఏరియా ఇది అంటే మొత్తం నవీన్ అన్నకే ఉంటుంది. 100% ఫిక్స్. లాక్ కర్దే 100%. ఓకే, సో ప్రజల స్పందన చూస్తుంటే లిటరలీ ఆ నవీన్ గారి గెలుపు కన్ఫర్మ్ అని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. 50,000 మెజార్టీ అంటున్నారు, 40,000 అంటున్నారు. సో చూడాలి మరి నవంబర్ 14th ఏం జరుగుతుందో అని. ఆ జూబ్లీ హిల్స్ హీట్ అయితే ప్రతి ఒక్కరికి తగులుతూనే ఉంది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.